ఎందుకు చదివాను చెప్తాను. యాక్చువల్గా భగవద్గీత నేను ఎందుకు చదివాను అనే ముందు ఓకే మీరు కూడా గ్రంథాల పరిశీలన చేస్తున్నాను చెప్పారు. మీరు అవును. గతంలో వీడియో అన్వేషిస్తున్నారు. అవును. మరి అన్వేషణలో బేసిక్గా కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటారు. అవును. గాయత్రి మంత్రం మీరు నేర్చుకున్నారా? గాయత్రి మంత్రం మీరు చదువుతారా సార్? ఇప్పుడు నా గాయత్రి మంత్రంతో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? లేదు, గతంలో కూడాను గాయత్రి మంత్రం చదవమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇలాగే దాటేశారు. ఓకే అంటే మీకు వచ్చారాదా? అంటే ఏ గాయత్రి మంత్రం మీరు అంటుంది? గాయత్రి మంత్రం ఇప్పుడు ఏదైతే ఓం భూ భో స్వాహ అని చెప్పి చదువుతారా అది మీకు వచ్చా? వచ్చు. దాని తర్వాత ఇంకేమన్నా అడుగుతారా? అదొకటే అడుగుతారా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఆధ్యాత్మిక చర్చ ఉంది కాబట్టి దీంట్లో అసలు మీ పరిశీలనలో మీ ఆచరణలో ఎంతవరకు మీరు పరిశీలిస్తున్నారు? ఏం నా గాయత్రి మంత్రం రానంత మాత్రం నేను నష్టమే లేదు అని అంటే అనుకుంటున్నాను. ఒక మానవుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తన స్వాభావిక రీత్యంగా మానవత్వాన్ని కలిగి ఉండి నీతిగా జీవితం గడిపితే సరిపోతుంది. ఆధ్యాత్మికంగా మీరు రీసెర్చ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే ఈ ప్రశ్న అడిగేవాడిని కాదు. ఆల్రెడీ మీరు చదువుతున్నాను, స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇంతకు వచ్చంటారా రాదంటారు? కన్ఫ్యూజన్ వచ్చు సార్, కాకపోతే వినే అవకాశం ఉందా మాకు? ఖచ్చితంగా మీరు ఇన్ని చెప్పినప్పుడు గంటలు గంటలు నేను చెప్పడంలో తప్పేం లేదు. కాకపోతే మీ అంత బాగా చెప్పగలనో లేదో నాకు తెలియదు, చిన్నప్పుడు చదువుకున్నదే. ఓం భూర్భువ స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెరీ గుడ్. ఇక రాగంలో చెప్పాలి అని అంటే ఓం భూర్భువ స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెరీ గుడ్ అండి. చాలా అసలు మేము చదువుతుంటే నిజంగా చాలా మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాలా చక్కగా చదివారు. ఏదైతే ఇప్పుడు గాయత్రి మీరు చదివారు కదా, అంటే జనరల్ ఏంటంటే చాలా మంది ముస్లిమ్స్ కూడా ఖురాన్ చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు అరబీ చదివేస్తారు, దాని మీనింగ్ తెలియదు. దీని మీనింగ్ కూడా చెప్తారా సార్? గాయత్రి మంత్రం మీనింగ్ ఏంటి? ఓకే, ఇంత పెద్ద పరీక్ష పెడతారని అనుకోలేదు. బట్ ఏదేమైనా తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. అట్లాగే ఈ మంత్రానికి, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు అంటారు. అంటే ఈ సృష్టి మొత్తంలో ఎవరినైనా మనం అత్యధికంగా గౌరవిస్తాము అని అంటే తల్లి. ఎందుకంటే ఈ సృష్టిని అమ్మ ద్వారానే తెలుసుకున్నాం కాబట్టి. సో తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. కొంతమంది దైవం ఉన్నా కూడా బట్ తల్లిని మించిన దైవం లేదు అని అంటాము. అలాగే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి ఇంతకంటే మంచి మంత్రం ఉన్నా కూడా బట్ ఇంతకంటే పెద్ద మంత్రం లేదు అని అంటారు. ఐ థింక్ మీరు అడిగారు కాబట్టి చాలా మంది ఈ మంత్రం జపిస్తే బాగుంటుందని నా ఆలోచన, అంతే. రైట్. సో మీకెందుకు భగవద్గీత చదవాలనిపించింది? యాక్చువల్లీ ఒక విషయం చెప్తాను సార్. ఎందుకంటే గాయత్రి మంత్రము నేను కూడా చదువుతాను. యాక్చువల్లీ మీరు చదివేటి మీతో పాటు నేను కూడా రిపీట్ చేశాను. ఓకే, ఇద్దరం కలిసి అందాం, తప్పేం లేదు. తప్పకుండా. రైట్, 1 2 3 స్టార్ట్. ఓం భూర్భువ స్వః